అగో మమ్మల్ని ఆయన నా పొలిటికల్ అడ్వైజర్ కాబట్టి ఆయన టార్గెట్ చేస్తే నేను ఓడిపోతా కాబట్టి అంటే దాని మీద బతుకుతున్నాం అంటే నీకెంత సిగ్గుశరం ఉండాలి? మొత్తం మీ పార్టీని అంటే మీ సంక్షేమం పనిచేస్తలే, మీ వెల్ఫేర్ స్కీమ్స్ పనిచేస్తలే, మీ పరిపాలన పనిచేస్తలే, కేవలం ఐపాక్ అనే సంస్థ పొలిటికల్ అడ్వైస్ చేస్తేనే మీ పార్టీ గెలుస్తుంది అని అంటే ఈడీ కెనాట్ టచ్ పొలిటికల్ డేటా అని అంటారు. ఈ చట్టంలో రాసి ఉన్నది. ఈ బీజేపీలో కూడా ఒక పంచాయతీ ఉంటుంది. బీజేపీలో ఎందుకు అనాలి కానీ ఈడీఓలో కూడా ఒక పంచాయతీ ఉంటుంది. ఏదైనా అదే టైంలో గెలుపుతారు. ఇదే ముందు గెలుకోవచ్చు కదా. ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్ యువర్ హోమ్ మినిస్టర్ అన్నట. అయితే మేము కూడా అంటాం మమతా ఆప్కే మమతాకు జర కంట్రోల్ కరియే, బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని అంటారు. ఈడీకి బీజేపీకి ఏం సంబంధం? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నిన్నటి పేపర్లా ఐపాక్ మీద ఈడీ దాడులు జరిగినాయి ఎక్సెట్రా అని చెప్పి బెంగాల్లో కోల్ స్మగ్లింగ్ కేసులు, ఐపాక్ ఆఫీసులపై ఈడీ దాడులు, అందులో మమతా బెనర్జీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఎక్సెట్రా ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఈడీ రేడ్లు ఎందుకు అవుతున్నాయి, ఈడీ రేడ్లు అది కూడా ఎలక్షన్ టైంలలోనే ఎందుకు అవుతున్నాయి అని చెప్పి దీని మీద మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాలన్నా వద్దా? చేస్తాం. అయితే నాకు కూడా ఒకటి ప్రాబ్లం ఏందనంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలతో ప్రాబ్లం ఏందనంటే నువ్వు ఏదో చేసేదో చేయక కేవలం ఇది ఎప్పుడు చేస్తారాబా? ఎలక్షన్ టైంలలో చేస్తారు. ఈ ఎలక్షన్ల టైంలలో చేసినందుకు ఖచ్చితంగా ఒక పొలిటికల్ కాన్స్పిరసీ అనేది కనబడుతుంది. ఆ కనబడ్డప్పుడు ఏమవుతుంది అంటే నిజాయితీగా జరుగుతుందా లేదా కనబడదు. అది ఇప్పుడు డిస్కషన్ ఈడికని స్టార్ట్ చేద్దాం. ఈడీ రేడ్స్ అనేది పొలిటికల్ వెండేటా, అది కూడా ఎలక్షన్ టైంలలో చేసిండ్రు అని చెప్పి కాంగ్రెస్ ఇంకా మన కాంగ్రెస్ కాదు టీఎంసీ డైరెక్ట్ 3 నెలల కింద కూడా అది కూడా ఎలక్షన్ టైంలో ముందే జరిగింది కదా అని అంటారు వీళ్ళు. అయితే ఈ పొలిటికల్ వెండేటా అని అంటారు. ఇప్పుడు నేనేమంటున్నా, ఈ టైంలలో అంటే దానికి ముహూర్తాలు ఉంటాయా? గ్రహాల కూటమి, నక్షత్ర కూటమి, మీది ఏ నక్షత్రంలో పుట్టినరు, ఆ నక్షత్రంలో పుట్టినందుకు ఈడీ ఆఫీసర్లు అందరూ కూర్చొని యజ్ఞం చేసి ఈ గ్రహాల టైంలలో ఈ గ్రహం మనం రేడ్ చేస్తే ఈ రేడ్ సక్సెస్ అవుతుంది, అపోజిషన్కి సాక్ష్యాలు దొరికాయి, అగ్రీవుడ్ పార్టీ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎవరైతున్నాడో వాడికి సాక్ష్యాలు దొరికాయి, ఈడీ గెలుస్తుంది ఎస్ అని చెప్పి వస్తారు వాళ్ళు. అంటే టైమింగ్ ఉంటుందా ఏదైనా ఇల్లీగల్ కేసు బుక్ చేయనికే? అసలు అఫెన్స్ ఏంది, దానికి రీజన్ ఏంది, అది పరిగణనలోకి తీసుకోవాలి తప్ప ఇప్పుడు కోల్ స్మగ్లింగ్ కేసు అనేది వెనకడికి లేకుండా ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉండే కదా. ఈడీ యాక్షన్ అనేది ఎప్పుడైనా తీసుకుంటుంది రా, మీకేం పోయింది? ఎలక్షన్ క్యాలెండర్ టైంలలో అనంటే ఇప్పుడు ఎలక్షన్ క్యాలెండర్ నడుస్తున్నది అని అంటే చట్టంలో ఏమైనా ఉన్నదా ఈడీ ఇప్పుడు రేడ్లు చేద్దానండి? ఓన్లీ ఎలక్షన్ల ముందే ఎందుకు చేస్తున్నారు? అగో మమ్మల్ని ఆయన నా పొలిటికల్ అడ్వైజర్ కాబట్టి ఆయన టార్గెట్ చేస్తే నేను ఓడిపోతా కాబట్టి అంటే దాని మీద బతుకుతున్నాం అని అంటే నీకెంత సిగ్గుశరం ఉండాలి? అంటే నేను అడిగేది ఏంటంటే ఒక ప్రశాంత్ కిషోరో ఎక్సెట్రా వీళ్ళు నడిపిస్తున్నారా మొత్తం? కరెక్టా రాంగా? మొత్తం మీ పార్టీని అంటే మీ సంక్షేమం పనిచేస్తలే, మీ వెల్ఫేర్ స్కీమ్స్ పనిచేస్తలే, మీ పరిపాలన పనిచేస్తలే, కేవలం ఐపాక్ అనే సంస్థ పొలిటికల్ అడ్వైస్ చేస్తేనే మీ పార్టీ గెలుస్తుంది అని అంటే ఇక దీనికి ఆయన ఎలక్షన్ టైంలలో రేడ్ చేయొద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఏమైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పెట్టిందా? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను ఆపిందా? ఇలా ఈ ప్రశ్నలకు ఎవడైనా సమాధానం చెప్పగలుగుతాడా? ఐపాక్ని ఎందుకు టార్గెట్ చేసిరు? ఐపాక్ అనేది ఒక కన్సల్టెన్సీ ఫామ్ కదా. అంటే కన్సల్టెన్సీ ఫామ్ అంటే దానికి ఏమన్నా అదేమంటారు రోగ నిరోధక శక్తి ఉంటుందా? లేదా ఈడీ ఇన్వెస్టిగేషన్ నిరోధక శక్తి ఉంటుందా? ఇమ్యూనిటీ ఉంటుందా దానికి? నేను అడుగుతున్నా. అంటే నువ్వు బ్లండర్ చేస్తావు, దాని తర్వాత స్క్రూటినీలోకి రావు అని అంటే అది నడుస్తుందా? ఫైనాన్షియల్ ట్రయల్స్, ఇన్వాయిసెస్, కన్సల్టెన్సీ పేమెంట్స్ ఇవన్నీ స్క్రూటినీలోకి వస్తాయి కదా బ్రదర్. నువ్వు కన్సల్టెన్సీ పేరు మీద పెట్టి నేను మనీ ట్రయల్ని దాచిపెడతానంటే కుదురుతుందా? ఈడీ కెనాట్ టచ్ పొలిటికల్ డేటా అని అంటారు. ఈ చట్టంలో రాసి ఉన్నది. బ్లాంకెట్ ప్రివిలేజ్ ఏమన్నా ఉన్నదా? ఇంకా నన్ను అడిగితే ఈడీకి ఇంకా ఎక్కువ పవర్లు ఉన్నాయి. ఏది రిలవెన్సు ఏది ఇర్రిలవెన్సు అనేది వీళ్ళకి తెలియదు. ఏదైనా చేస్తే వీళ్ళు తప్పులు చేస్తారు, దాన్ని మాట్లాడగానే ఈడీ అంటే పొలిటికల్ డేటాల తీవ్రవాదుల పేర్లు లేకపోతే పొలిటికల్ డేటాల మన చొరబాటుదారుల పేర్లు పెట్టుకొని నువ్వు ఎలక్షన్ చేస్తా, వాళ్ళకి ఫారిన్ ఫండ్ చేస్తా అని అంటే ఖచ్చితంగా చట్టరీతమైన ఏజెన్సీస్ రావా లోపలికి? ప్రైవసీ అనేది కేవలం ఒక కవర్తో ప్రొటెక్ట్ చేయబడుతుందా? ఈ కవర్ వేసేస్తుంది అనమాట. ఎవరు? మన తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ. ఇది మమతా కవర్ అని అంటే మమతా కవర్ ఇప్పి చూడొద్దు ఇక, ఎందుకంటే అలా మమకారం ఉంటుంది. మరి మమకారంలో హిందువులకు కారం ఉంటుంది, మాతృత్వం ఏమో ఎవరికి ఉంటుందో చొరబాటుదారులకు అందరికీ తెలిసిన కథనే. చూస్తూనే ఉన్నాం కదా ఎస్ఐఆర్ డీటెయిల్స్ అని. ఇది డెమోక్రసీ మీద అటాక్ అని చెప్పి మాట్లాడతారు. ఇది డెమోక్రసీ మీద అటాక్ ఎడికేనవుతుంది? నువ్వు చేసే పంచాయతీ మీద కుల్లొలి చేస్తున్నారు కానీ డెమోక్రసీ మీద అటాక్ ఏడవుతుంది? మనీ లాండరింగ్ చేసుడు అనేది డెమోక్రసీ మళ్ళీ ఐపాక్ వాళ్ళు చెప్పాలి కదా దీని మీద. ఈడీ ఎవిడెన్స్ లేకుండా చేస్తున్నారంటే నువ్వు ఎవిడెన్స్ పెట్టుగా.
ఓడొద్దని అన్నాడు. నువ్వు రీజన్స్ రికార్డ్ చేయి, ఎవిడెన్స్ పెట్టు, చెప్పు ఇది మురిగిపోయిన షాపా, ఇది మంచిగున్న షాపా, ఈ షాపలో ఈ ప్రాబ్లం ఉన్నది, ఈ ప్రాబ్లం ఇది ఉన్నది, ఈడీ ఇట్లా పొలిటికల్ వెండేటా చేస్తుంది చెప్పు. నా సుంటోళ్ళు ఉన్నారు కదా, మిమ్మల్ని గెలిపేయనికే మా సుంటోళ్ళు ఉన్నారు కదా యూట్యూబర్లు, మేమే అందుకుంటాం. ఈ బీజేపీ వాళ్ళది కూడా ఒక పంచాయతీ ఉంటుంది, బీజేపీ వాళ్ళని ఎందుకు అనాలి కానీ ఈడీ వాళ్ళది కూడా ఒక పంచాయతీ ఉంటుంది. ఏదైనా అదే టైంలో గెలుపుతారు, ఇదే ముందు గెలుకోవచ్చు కదా, కరెక్టా రాంగా? ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్ యువర్ హోమ్ మినిస్టర్ అనంట. అయితే మేము కూడా అంటాం మమతా आपके ममता को जरा कंट्रोल करिए, जो घुसपेटिया है ना उन पे भी कंट्रोल करिए आप. మీ భాషలో చెప్పమంటే చెప్పొచ్చు, కాకపోతే బెంగాలీ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను దాన్ని హేళన చేయదలుచుకోలే. స్టేట్ మెషినరీ మొత్తం బైపాస్ చేసింది అని అంటే, స్టేట్ మెషినరీ బైపాస్ ఎందుకు చేస్తారండి? ఈడీ అనేది ఇండిపెండెంట్ సంస్థ, వాళ్ళు వస్తారు, వాళ్ళు పనులు చేసుకొని పోతారు, అంతే కదా. నువ్వు తప్పు చేసి వాళ్ళ మీద మాట్లాడతానంటే ఎట్లా? ఈడీ పవర్లు అన్నీ డ్రెకోనియన్ ఉన్నాయి, ఈడీ ఏమో అంత తోపా అది చేస్తానంటే ఒక తయారు చేస్తుందేమో ఏమో కూడా, ఎండిఎన్ అని, మమతా డైరెక్టరేట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎట్లుంటుందో మమతా డైరెక్టరేట్ అనేది నువ్వు తయారు చేసుకో. నువ్వు ప్రధానమంత్రి అయినాక దేశ ప్రజలు నేను నమ్మితే మమతా డైరెక్టరేట్ అని చెప్పి ఒకటి తయారు చేసుకో. కోట్ల చుట్టూ తిరుగు, మాట్లాడు. కోట్లు కూడా చివాట్లు పెట్టినాయి మమతా బెనర్జీ. ఏం మాట్లాడుతున్నారండి? బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పి మాట్లాడతారు. బీజేపీ ఏడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది రాబోయ్ నన్ను అడుగుతూ? ఉన్నది ఉన్నట్టు బీజేపీ దీని ఇది చక్కదనం క్వశ్చన్ చూడండి. బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని అంటారు. ఈడీకి బీజేపీకి ఏం సంబంధం? అంటే వెనకటికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు హయాంలో కేసులు పెట్టిరు, సిబిఐ ఇవన్నీ. మళ్ళీ సిబిఐ అప్పుడు కాంగ్రెస్ ఉండేనా? కాంగ్రెస్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అది. ఓ మాట అడుగుతున్నా, అంటే కుచిబి మీకు అనుకూలంగా లేకపోతే అది వ్యభిచారం ఇక, అంతే కదా, అంతే కదా. ఇది ఎలక్షన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎలక్షన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు కంప్లైంట్ పెట్టాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు నిజంగా ఈడీని ఆపేంత దమ్ము ధైర్యం ఉన్నదా? చట్ట విరుద్ధమా, చట్ట ఏమంటారు కాన్స్టిట్యూషనల్ పవర్లతోనే వచ్చిండ్రా అనేది మీరు ఆలోచించాలి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి ఇది విరుద్ధం ఏడబోతున్నది అని చూడాలి. అంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడు కాన్స్టిట్యూషన్ని సస్పెండ్ చేస్తారా? రాజ్యాంగాన్ని తీసి పక్కకు పెడతారా? పెట్టెలు పెడతారా? వీళ్ళు ఏం మాట్లాడతారు ఏమని అనేది ఎవరికి తెలియదు. ఇవాళ ఐపాక్ ఇంకా టీఎంసీ స్ట్రాంగ్గా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలి. ఏందనంటే మీ కన్సల్టెన్సీ అని అంటే దానికి ఏమైనా ఇమ్యూనిటీ ఉంటుందా? ఈ ఇన్వెస్టిగేషన్ నుంచి తప్పించుకోనికే దానికి ఏమైనా ఇమ్యూనిటీ ఉంటుందా? నువ్వు స్క్రూటినీ ఫేస్ చేసి చెప్పు. సర్చన్ అనేది ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది. నువ్వు రిలవెన్స్ చూపు, నీ దగ్గర ఏమున్నది అని అంటే నువ్వు క్లియర్ కట్గా చూపు. నువ్వు ఇన్స్టిట్యూషన్స్ మొత్తం మమ్మల్ని అబ్స్ట్రాక్ట్ చేస్తున్నాయి, టాక్సిక్ అయిపోతున్నాయి అని అంటే మందేసుకో, విషం ఎక్కకుండా. మందేముంటుంది, నీ ఆధారాలు పెట్టు. ఎలక్షన్ టైమింగ్ అని చెప్పి మాట్లాడితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నన్ను ఉన్నదా? నీకు నిజంగానే ఏదైనా చూపెట్టాలని అంటే నీకు అయిన ఛాలెంజ్లో నువ్వు ఆధారాలు పెట్టు, రిలవెన్స్ డేటా చూపెట్టు, ఎన్ఫోర్స్మెంట్ ఆప్టిక్స్ చూపెట్టు, డెమోక్రటిక్ ప్రాసెస్ ఆర్గ్యుమెంట్ ఏడుందో చట్టరీత్యంగా ఈ సెక్షన్లు పెట్టి మాట్లాడు, నీకు ఏడ ఉల్లంఘన అయిందో చెప్పి మాట్లాడు. అప్పుడు ఏదైనా మూమెంట్ తీసుకుంటుంది. కానీ లేకపోతే నేడికేనవుతుంది. ఈడీ ఎలక్షన్ టైంలలో రేడ్ చేసిర్రు, ఎలక్షన్ టైం ఉన్నది కాబట్టి ఇది ఇల్లీగలు, ఎలక్షన్ టైంలలో ఏమున్నది అని చెప్పి పక్కకు పెట్టు. నేను ఉన్నమాట ఏం చెప్తున్నా, ఈడీ ఈ టైంలలో గెలికింది కాబట్టి అది పొలిటికలీ కంబాస్టబుల్ అవుతుంది. ఆల్రెడీ మొత్తం మంట మీద ఉన్నదానికి చింగారు అంటుకుందంటే బగ్గుమని ఫారెస్ట్ ఫైర్ లెక్క అంటుకుంటుంది కదా, గట్లనే అనుకున్నది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే మొత్తం కంప్లీట్ సినారియోలో అపోజిషన్ దీనికి ఆన్సర్ చెప్పలేదు. ఎందుకనంటే కోల్ మీద ఆల్రెడీ కేసు ఉన్నదా అని అంటే కేసు ఆల్రెడీ పెండింగ్ ఉండే, దాన్ని ఇప్పుడు పునః తీసుకొని వచ్చిర్రు. ఈ టైమింగ్ ఏంటంటే మళ్ళీ గ్రహాలు చూసుకొని అయితే రారు కదా ఈడీ. వాళ్ళకి ఆధారాలు ఎప్పుడు దొరికితే వాళ్ళు మొత్తం ఫీల్డ్ సెట్ చేసుకొని వస్తారు. ఈడ ఎలక్ట్రల్ ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది అని అంటే ఇక మమతా డైరెక్టరేటే పెట్టుకోవాలా ఈడీని తీసేసి అని అనేది అలా ఒక క్వశ్చన్. నువ్వు ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? ఫ్రెండ్స్, భారత్ మాతాకి జై.